కుకట్పల్లిలో కల్తీ కల్లు తాగి అస్వస్థకు గురైన వారిలో ముగ్గురు మృతి చెందారు. రామ్దేవ్రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో 10 మందిని మెరుగైన చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రి తరలించారు. కుకట్పల్లి సర్దార్ పటేల్ నగర్, ఇందిరా హిల్స్, కేపీహెచ్పీ, ఉషా ముల్లుపూడి రోడ్లోని కళ్ళు కాంపౌండ్లో కళ్ళు తాగి విరోచనాలు, వాంతులతో ఆసుపత్రిలో చేరారు. హైదర్నగర్, శ్రీరామ్ నగర్కు చెందిన తొలి శ్రీరామ్, కేపీహెచ్పీకి చెందిన నరసయ్య, ఇందిరా హిల్స్కు చెందిన నారాయణమ్మ కల్తీ కల్లు తాగి ప్రాణాలు విడిచారు. కుకట్పల్లిలో కల్తీ కల్లు తాగి అస్వస్థ గురైన వారిలో ముగ్గురు మృతి చెందారు. రామ్దేవ్రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో 10 మందికి మెరుగైన చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రి తరలించారు. కుకట్పల్లి సర్దార్ పటేల్ నగర్, కేపీహెచ్పీ, ఉషా ముల్లుపూడి రోడ్లోని కళ్ళు కాంపౌండ్లో కళ్ళు తాగి విరోచనాలు, వాంతులతో ఆసుపత్రిలో చేరారు. హైదర్నగర్, శ్రీరామ్ నగర్కు చెందిన తొలి శ్రీరామ్, కేపీహెచ్పీకి చెందిన నరసయ్య, ఇందిరా హిల్స్కు చెందిన నారాయణమ్మ కల్తీ కల్లు తాగి ప్రాణాలు విడిచారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, అంటే మిగిలిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, ఏదైతే ఆదివారం రోజున 15 మంది 3 కళ్ళు కాంపౌండ్లో కళ్ళు తీసుకోవడం జరిగింది. ఈ కళ్ళు కూడా పూర్తి స్థాయిలో కల్తీ కళ్ళు. అది కూడా ఆదివారం సాయంత్రం నుంచి ఎవరైతే 15 మంది బాధితున్నారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు ప్రారంభమై సోమవారంకి వచ్చేసరికి వాంతులు, అలాగే తలతిప్పడం లాంటి డిజీజ్ అనేది కనిపించడంతో స్థానికంగా ఉన్న రామ్దేవ్రావు హాస్పిటల్ ఏదైతే అక్కడికి తరలించడం జరిగింది. తరలించిన తర్వాత అందరూ కూడా కల్తీ కళ్ళు తాగడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది అనేది వైద్యులు అయితే నిర్ధారించడం జరిగింది. వెంటనే మేడ్చల్ డిఎంహెచ్ఓ కూడా అక్కడికి రావడం జరిగింది. పూర్తిగా వివరాలు అన్నిటి కూడా తెలుసుకోవడం జరిగింది. ఆ 15 మందిలో మెరుగైన వైద్యం కోసం ఏదైతే నిమ్స్ ఆసుపత్రికి తరలించారో, అయితే ఈరోజు ఉదయం వాళ్ళందరూ కూడా చికిత్స తీసుకుంటూ అందులో ముగ్గురు చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించిన తాజా సమాచారం కూడా ముగ్గురు చనిపోయినట్టు కూడా అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. మరొక ఇద్దరు పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఎక్కడైతే ఈ ప్రాంతాలు ఇప్పుడు ఏవైతే కళ్ళు కాంపౌండ్లు ఉన్నాయో ఆ కళ్ళు కాంపౌండ్లకు సంబంధించి ఒక ప్రాంతం నుంచి కళ్ళు రావడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపైన ఎక్సైజ్ అధికారులు ప్రస్తుతం ఆరా తీయడం జరుగుతుంది. 4 కళ్ళు షాపులు ఏవైతే ఉన్నాయో వాటిని కళ్ళు కాంపౌండ్లు 4టిని సీజ్ చేసే ఎక్సైజ్ అధికారులు. వీటికి సంబంధించి కూడా వాస్తవానికి కళ్ళు అమ్మేటప్పుడు ఎప్పటికప్పుడు ఎక్సైజ్ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో ఖచ్చితంగా కళ్ళు కాంపౌండ్లకు రావాలి, అక్కడ తనిఖీలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కల్తీ కళ్ళులో డైఫోజామ్ అనేది ఒక కెమికల్ని వాడడం జరుగుతుంది. ఈ కెమికల్ వాడడం వల్ల నరాల మీద విపరీతమైన ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది వైద్యులు చెబుతుంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి 15 రోజులకి, నెల రోజులకి ఇక్కడికి రావాలి, ఖచ్చితంగా తనిఖీలు చేయాల్సి ఉన్నప్పటికీ కూడా నిబంధనలు ఎక్సైజ్ శాఖ అధికారులే కనీసం పాటించారు. ఎవరు కూడా వచ్చే పరిస్థితులు కనిపించని దుస్థితి అనేది కనిపిస్తుంటుంది. వాస్తవానికి 2002-04 ఆ సమయంలో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలోనే దాదాపుగా 4 నెలల్లో 99 మంది చనిపోయిన సమయంలో కళ్ళు కాంపౌండ్ మొత్తాన్ని కూడా నిషేధించడం జరిగింది. కానీ ప్రస్తుతం మళ్ళీ అంటే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కళ్ళు కాంపౌండ్లు తెరుచుకోవచ్చు అని అప్పటి తెలంగాణ సర్కారు ప్రకటించడం జరిగింది. అయితే ఆ తర్వాత మరొకసారి ఈ కళ్ళు కాంపౌండ్లో ఖచ్చితంగా లైసెన్సులు తీసుకోవాలి, లైసెన్సులు తీసుకున్న వారు మాత్రమే కళ్ళు కాంపౌండ్ నిర్వహించాల్సి ఉంటుంది. అది కూడా నిబంధనల ప్రకారమే నడిపించాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కళ్ళు కాంపౌండ్లు మనం చూసుకుంటే కేవలం ఈరోజు జరిగింది హైదర్నగర్ కావచ్చు, ఎల్లమ్మబండ కావచ్చు, ఇలాంటి ప్రాంతాలు అంటే ఏవైతే కొంచెం బస్తీల్లాగా ఉంటాయి, అంటే స్లమ్ ఏరియాస్ లాగా ఉంటాయో అలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా కూడా ఇలాంటి కళ్ళు కాంపౌండ్లు దర్శనమిస్తుంటాయి. ఎందుకంటే ఇటు వైన్స్ అలాంటివి కొనుక్కోవాలంటే ఎక్కువ కాస్ట్ ఉంటాయి. కళ్ళు అనేది తక్కువ ధరకే, అది కూడా ఇలాంటి కళ్ళు కాంపౌండ్లో తక్కువ ధరకు వస్తుంది. కాబట్టి ఎక్కువ మంది కూడా దినసరి కూలీలు అందరూ కూడా ఇటువైపు వస్తుంటారు. కాబట్టి నగర శివారు ప్రాంతాలు, కేవలం ఈ ప్రాంతాలు మాత్రమే కాదు, ఇటు హయత్ నగర్ వైపు కావచ్చు, లేకపోతే శంషాబాద్ వైపు కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాల్లో తరచూ కూడా ఇలాంటి కల్తీ కళ్ళు ఘటనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటిపైన ఎక్సైజ్ అధికారులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఒరిజినల్గా కళ్ళు చెట్లు ఏవైతే ఉంటాయో, కళ్ళు అనేది ఈత చెట్టు నుంచి కానీ వీటి నుంచి తీస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పరిస్థితి వచ్చేసరికి నగరంలో వాటి కొరత ఏర్పడడం, బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా బయటికి రావడంతో కల్తీ కళ్ళు అనేది ఎక్కువగా కూడా వస్తూ ఉంటుంది. దీనిపైన ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయి దృష్టి సారించాల్సి ఉన్నా కూడా ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. దాని ప్రతిఫలమే ఈరోజు ఈ ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు కూడా అందుతున్న సమాచారం మేరకైతే 3 చనిపోవడం జరిగింది, మరొక 2 పరిస్థితి అయితే విషమంగా ఉంది. మిగతా వాళ్ళు అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టయితే నిమ్స్ వైద్యాధికారులు అయితే చెప్తున్నారు. రాజేంద్ర.